హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ కోరమం గ్రామంలో ఉన్నాం. మన స్వామి గారి దగ్గర దీని విశిష్టత తెలుసుకున్నాం. స్వామి గారు, దీని విశిష్టత మాకు చెప్పండి. తప్పకుండా. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో దీని కుటుంబ గ్రామం ఇది ప్రారంభించి ఒక 6 సంవత్సరాలు అవుతుంది. మనం 6 సంవత్సరాలు అయితే ఎవరైతే ఇస్కాన్ సంస్థాపకాచార్యులు ఉన్నారో భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు, సో వారి యొక్క ఆదేశానుసారం ఈ గ్రామం స్టార్ట్ చేసామన్నమాట. అయితే ఇక్కడ ప్రజెంట్గా చుట్టుపక్కల మొత్తం కూడా ఒక 80 మంది వరకు ఉంటారు, అంటే పిల్లలు కుటుంబాలందరూ కూడా. అయితే ఇక్కడ మన జీవన విధానం ఎలా అంటే, మనం ఒక 100 సంవత్సరాలు వెనుకకెళ్తే ఎలా ఉంది జీవనం, సరళ జీవనం, అప్పుడు ఏ టెక్నాలజీ కరెంట్ ఇలా ఏం లేదు. సో అటువంటి విధానాన్ని ఇక్కడ మేము తీసుకురావాలనుకుంటున్నాం అనమాట. సో ప్రజెంట్ ఇక్కడ కరెంట్ కానీ, మేము వాడి గ్యాస్ కానీ, తర్వాత రసాయనాలు కానీ, సిమెంట్ కానీ ఇవన్నీ ఏం లేకుండా న్యాచురల్ లివింగ్. ఇప్పుడు వర్షం ఉంది కదా, ఈ పంట దీనికి ఎరువు గట్రా వేస్తున్నారా మామూలు నేచురల్గా? అంటే ఇటువైపు ఉన్న వరి చేను మాది కాదండి, ఆ సైడ్ కాదు, మాదంతా కూడా ఇటువైపు. ఇటువైపు కట్టింగ్ అయిపోయింది. ఏ రసాయనాలు లేకుండా ఆవు పేడ, ఆవు మూత్రం, జీవామృతం యూజ్ చేస్తూ ఉంటాం. అలా అయితే ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మామూలుగా మేము పిల్లలకు కూడా విద్యాభ్యాసం కూడా ఇక్కడనే ఉంటుంది. మీరు చూశారు కదా గురుకుల పాఠశాలలు. సో వీళ్ళకి ఇక్కడ మన తెలుగు, హిందీ, ఇంగ్లీష్ బేసిక్స్, తర్వాత భారతం, భాగవతం, సంస్కృతం, ఇంకా వీటితో పాటు వాళ్ళకి వృత్తులు కూడా నేర్పిస్తాం. అది ఇప్పుడు ఎక్కడున్న పిల్లలకా బయట ఉన్న పిల్లలు వస్తారా ఇక్కడ స్కూల్కి? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి నేర్పిస్తాము. బయట వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా రావాలనుకుంటే ప్రత్యేకంగా ఆదివారం కార్యక్రమం ఉంటుంది, ఇప్పుడు జాయిన్ అవ్వచ్చు. ఇంకెప్పుడైనా మేము క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళని తీసుకుంటాం కొన్ని రోజులకి. సో వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా ఒక 1 వీక్ వరకు స్టే చేయాలన్నమాట. అలా తర్వాత ఏంటంటే, ఇక్కడ ప్రతిదీ అంటే మనం ముఖ్యంగా చూస్తుంది ఏంటంటే, బయట అంటే పిల్లల్ని మనం కళాశాలలో వేస్తున్నాం. తర్వాత ఏంటంటే దానివల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి, శారీరక మానసిక సమస్యలు. కానీ ఇటువంటి విధానంలో ఏంటంటే, ఇక్కడ ఇచ్చే శిక్షణ దీనివల్ల వాళ్ళ యొక్క అంటే వాళ్ళ మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా ఉండగలుగుతారు. తర్వాత అన్ని పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు. ఇక్కడ వాళ్ళు వ్యవసాయం చేయగలుగుతారు, గోళ్ళను చూసుకోగలుగుతారు, వంట చేయగలుగుతారు, ప్రతిదీ. అంతేకాకుండా మనము ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఉదాహరణ మనం చూస్తున్నాం, కరెంట్ వల్లనే ఎంత ప్రపంచం నడుస్తుంది. సో ఇక్కడ కరెంటు వాడకపోవడం వల్ల ఏంటంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. ఉదాహరణ ఇప్పుడు కరెంటు వల్ల ఫోన్లు, ఇంటర్నెట్లు, టీవీలు, దీనివల్ల రోజు 12-14 గంటలు వాళ్ళు అక్కడనే ఉంటారు టీవీ ముందు. అలా ఉండడం వల్ల వాళ్ళకి నిద్ర ఉండదు. ఇప్పుడు సూర్యుడు ఉదయించిన తర్వాత లేస్తారు, ఎన్నో చిన్న శారీరక సమస్యలు వస్తున్నాయి ఇలా. తర్వాత ఇప్పుడు ఉదాహరణ మన ట్రాక్టర్లు కూడా చూడండి, ట్రాక్టర్లు ఇక్కడ ట్రాక్టర్స్ యూజ్ చేయము, తావులతోనే తినడం. ట్రాక్టర్లు వాడడం వల్ల ఏంటంటే మనకి అంటే పంటలు ఉపయోగపడే ఏదైతే అర్థవాంశం ఉంటాయో దానివల్ల మనకి అవి నాశనం అయిపోతాయి అనమాట. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. తర్వాత ట్రాక్టర్లు వాడడం వల్ల ఎద్దులకు ఏ పని ఉండదు, కషాయాలకు పంపిస్తారు. దానివల్ల ఈ కరోనా వైరస్లు ఇలాంటివి వస్తుంది. మీరు మొదట ఎక్కడి నుండి వచ్చారండి? మీది ఒక 6 సంవత్సరాల కిందట. ఇంతకుముందు హైదరాబాద్లో ఉండే. హైదరాబాద్లో అప్పుడు ఇలాంటిది ప్రారంభించాము. కానీ